హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, నమస్తే. ఈరోజు మనం ట్రూ లవ్ స్టోరీ చెప్పుకుందాము. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ గురించి ఇప్పుడు నేను మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నా. ఫస్ట్ వచ్చేసి అమ్మాయిది విలేజ్, అబ్బాయిదేమో సిటీ. ఈ అబ్బాయికి రిలేటివ్స్ యాక్చువల్గా. కానీ ఆ అమ్మాయికి కోపము పొగరు అన్నీ ఎక్కువ. కానీ బయట చూడ్డానికి అలా ఉంటుంది, లోపల మాత్రం చాలా మంచి అమ్మాయి. ఈ అబ్బాయి హాలిడేస్లో అంటే ఎక్కువగా ఏం చదువుకోడు, ఫ్యామిలీని పోషించడం కోసం ఫారెన్ వెళ్తాడు అన్నట్టుగా. ఫారెన్ వెళ్ళక ముందు నుంచెల్లే ఇతను ఈ అమ్మాయిని చూసి లవ్ చేస్తాడు. విలేజ్లో వాళ్ళకి తీజ్ పండుగ అని ఒకటి జరుగుతుంది. సో ఆ టైంలో ఈ అబ్బాయి ఏం చేస్తాడంటే వాళ్ళ ఊరు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయిని చూసి ఫ్లాట్ అయిపోతాడు. ఆ అమ్మాయితో మాట్లాడాలని అనుకుంటాడు. పాపం దొంగతనంగానే చూసుకుంటూ ఆ అమ్మాయిని చూస్తూ లవ్ చేస్తూ ఉంటాడు. వన్ సైడ్ లవ్. అప్పుడు ఆ చిన్న ఏజ్లో వన్ సైడ్ లవ్. చూడడానికి మాట్లాడడానికి భయపడేవాడు. అలా దూరం నుంచి వెళ్ళి చూస్తూనే లవ్ చేసేవాడు. అలాగ ఒక 2-3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. 2-3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా ఆ అమ్మాయికి నిజం తెలిసింది. ఆ అబ్బాయి నిన్ను లవ్ చేస్తున్నాడు, నీకు వరుసకి బావ అవుతాడు అని చెప్పేసి అన్న తర్వాత ఈ అమ్మాయి కూడా అప్పటి నుంచి సిగ్గుపడడం స్టార్ట్ చేసింది. ఆ అబ్బాయి అప్పటికే ఫారెన్ వెళ్ళిపోతాడు, వర్క్ కోసం వెళ్ళిపోతాడు. సో అలాగ ఈ అమ్మాయి ఆ అబ్బాయి కోసం ఎదురు చూస్తూనే ఉంది. ఈ అమ్మాయికి ఆ విషయం తెలిసినప్పటి నుంచి వెళ్ళి తన యాటిట్యూడ్ని తన అన్నిటిని మార్చేసుకోవడం అంటే అప్పుడప్పుడు అంత ముందుకు సిగ్గుపడడం అవి ఇవి ఏముండేది, అందరితో ఫ్రీగా ఉండేది. ఆ తర్వాత నుంచి ఇలా అమ్మాయి చాలా అంటే చాలా చేంజ్ అయిపోయింది. అలాగా రోజులు గడుస్తూనే ఉన్నాయి. ఇంటర్ కంప్లీట్ చేసేసింది. ఇంటర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ అబ్బాయి ఒకసారి వస్తాడు విలేజ్కి. ఫారెన్ నుంచి వెళ్ళి వచ్చిన తర్వాత డైరెక్ట్ ఆ విలేజ్కే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి దగ్గర నుంచి వెళ్ళి మొబైల్ నెంబర్ తీసుకుంటాడు. మీరంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి ఆ అమ్మాయితో చెప్తాడు. ఓకే, నువ్వంటే కూడా నాకు చాలా ఇష్టం, ఇన్ని ఇయర్స్గా వెయిట్ చేస్తున్నా, ఎందుకనంటే మీ ఫ్రెండ్ నా దగ్గరకు వచ్చి నువ్వు భయపడుతున్నావు, నీది వన్ సైడ్ లవ్ అని చెప్పేసి అన్న వెంటనే నేను కూడా ఇక బాగున్నావు కదా అని చెప్పేసి నేను కూడా ఓకే అని చెప్పేశాను. వ్యక్తిగతంగా క్యారెక్టర్ పరంగా నువ్వు మంచి వ్యక్తివని తెలిసింది, సో అందుకనే అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్తుంది. ఇంటర్ కంప్లీట్ అయిపోతుంది. ఇంటర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అబ్బాయి మళ్ళీ ఫారెన్ వెళ్ళిపోతాడు. ఈ లోపల అలాగా మాట్లాడుతూనే ఉన్నారు. డిగ్రీలో కూడా ఆ అమ్మాయి మంచి స్పోర్ట్స్ పర్సన్, యాక్చువల్గా తను కబడ్డీ ప్లేయరు. ఆ అమ్మాయికి అన్నిటి పరంగా చాలా అంటే చాలా, ఆ అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్నకి అందరికీ చెప్పేస్తాడు, ఇలా ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను, ప్లీజ్ మీరు కంపల్సరీగా ఒప్పుకోవాలని చెప్పేసి ముందే వాళ్ళ పేరెంట్స్కి చెప్తాడు. చెప్పిన తర్వాత వాళ్ళ వీళ్ళ పేరెంట్స్తో మాట్లాడిపించిన తర్వాత అంతా ఓకే అనుకుంటారు. అంతా అయిపోయింది. ఈ అమ్మాయి డిగ్రీ కంప్లీట్ చేసేసింది. డిగ్రీ కంప్లీట్ చేసేసిన తర్వాత మళ్ళీ పీజీ కూడా చేసింది. పీజీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అవ్వక ముందుకే ఆ అబ్బాయి ఫారెన్ నుంచి వచ్చేస్తారు. ఫారెన్ నుంచి వచ్చేసిన వెంటనే వాళ్ళిద్దరు కలిసి మ్యారేజ్ చేసుకుంటారు. చాలా అంటే చాలా హ్యాపీగా, చాలా ఆనందంగా, కట్నం కూడా తీసుకోకుండా మ్యారేజ్ చేసుకుంటాడు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత వాళ్ళకి మళ్ళీ మ్యారేజ్ అయిన ఒక 5 మంత్స్కి అతను వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన వెంటనే తను ప్రెగ్నెంట్. తనకు ఫస్ట్ ఒక బాబు పుడతాడు. ఆ బాబు పుట్టిన తర్వాత మళ్ళీ ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఇక నేను వెళ్ళను, నా పిల్లలు మీరందరూ గుర్తొస్తున్నారు అని చెప్పేసి అతను ఫారెన్ నుంచి వెళ్ళి మొత్తం అసలు ఫారెన్కి లైఫ్లో ఇంకా వెళ్ళదలుచుకోలేదని చెప్పేసి అతను ఇక్కడనే ఉండిపోతాడు తనతో పాటుగా. వాళ్ళ అత్తమామ కూడా చాలా బాగా చూసుకుంటారు. వాళ్ళ ఆడపడుచులు కూడా చాలా మంచి వాళ్ళు, ఆమెను బాగా చూసుకుంటారు. ఫస్ట్ కొడుకు, తర్వాత రెండోసారి కూడా కొడుకే. అన్నయ్య ఈ లోపల ఏం చేస్తాడనంటే చదువుకోలేదు, బట్ చదువుకోకపోయినా భార్యని చూసుకునే విధానం కానీ, ఆమెను ప్రేమించే విధానం కానీ, ఆ అమ్మాయికి కూడా ఇలాంటి ఇది లేదు, నేను చదువుకున్నా నా భర్త చదువుకోలేదు కదా అని ఇలాంటి ఫార్మాలిటీస్ కానీ ఎలాంటివి ఏమీ లేవు. తన ఫ్యామిలీతో అడ్జస్ట్ అయ్యేది, చదువుకున్నాననే పొగరు కూడా తనకు లేదు. చాలా అంటే చాలా మంచిది. ఆ అబ్బాయి కూడా చాలా మంచి అతను. ఇద్దరు కలిసి చాలా హ్యాపీగా ఉన్నారు. మళ్ళీ రెండోసారి కూడా కొడుకు పుడతాడు. కొడుకు పుట్టిన తర్వాత అన్నయ్య పాన్ షాప్ పెట్టుకుంటూ తను చాలా అంటే మనీ పరంగా అన్నిటి పరంగా ఇప్పుడు బాగానే ఉన్నాడు. చాలా బాగా ప్రేమగా చూసుకుంటాడు. ఈ అమ్మాయి కూడా అతన్ని చాలా బాగా ప్రేమగా చూసుకుంటుంది. ఆమెను చదివించడానికి, నేనంటే చదువుకోలేదు, కనీసం నువ్వైనా లైఫ్లో ఏదో ఒక దాంట్లో ఉండాలి, నాకు అప్పుడు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, నా వల్ల నువ్వు దేన్ని కోల్పోవడం నాకు ఇష్టం లేదని చెప్పేసి ఆ అమ్మాయిని కోచింగ్ సెంటర్స్కి కానీ, ఆమె చదువుకు అయ్యే ఖర్చులు కానీ, ఆమెకి ప్రతిదీ దగ్గరుండి చూసుకుంటాడు. అలాంటి భర్త ఎక్కడుంటాడు చెప్పండి. నిజానికి చాలా మంచి వ్యక్తి. అసలు తనకి అవసరానికి ఆమె అడగకపోయినా అన్నీ తానే
తన తన ఏంటిదో, తన వ్యక్తిత్వం ఏంటిదో, తన మనసు ఏంటిదో ప్రతిదీ తెలుసుకొని మరి ఆమె అడగ ముందుకి అన్నీ తీసుకొచ్చి పెట్టే భర్త అతను. పిల్లల్ని కూడా అంతే ప్రేమగా చూసుకుంటాడు. అలాంటి మంచి వ్యక్తి దొరకడం కూడా ఆ అమ్మాయి అదృష్టము. అంటే కొన్ని మాత్రమే సక్సెస్ అయితే లైఫ్లో, కానీ ఇది మాత్రం చాలా అంటే చాలా వండర్. అసలు నేను ఇప్పటికీ చాలా హ్యాపీగా ఫీల్ అయితే ఆమెకు కాల్ చేస్తుంది, డైలీ మాట్లాడుకుంటాం. తన లైఫ్లో జరిగేటి అన్నీ చెప్తూ ఉంటుంది, నేను కూడా వింటూ ఉంటా. సో అలాగా తను ఇప్పుడు కానిస్టేబుల్కి ఎగ్జామ్ రాసేసింది, ఈవెంట్స్ కూడా కొట్టేసింది, లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్. అది కూడా సక్సెస్ అయితే ఇంకా హ్యాపీ. డిఎస్సి కూడా పడుతుంది త్వరలో, అందులో కూడా తనకు జాబ్ వస్తే తను ఎంత హ్యాపీ, తనకంటే హ్యాపీగా వాళ్ళ హస్బెండే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే నేను ఏం లేకపోయినా నా భార్య అయినా వచ్చింది కదా అని అతనికి సాటిస్ఫాక్షన్, ఇది నిజం. కానీ చదువు లేదని చెప్పేసి ప్రేమించిన వాళ్ళని మోసం చేయకండి. ఎందుకనంటే చదువు లేకపోయినా మిమ్మల్ని మంచిగా చూసుకుంటారన్న నమ్మకం మీకుంటే ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగని చెప్పేసి వదిలేసి వాళ్ళని మాత్రం మోసం చేయకండి యూజ్ చేసుకొని. ఎనీవేస్ తను హ్యాపీగా ఉంది, తన భర్త హ్యాపీగా ఉంది, తన ఇద్దరు పిల్లలు హ్యాపీగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్. డైలీ ఒక లవ్ స్టోరీతో మీ ముందు ఉంటుంది మీ సంధ్య. థ్యాంక్ యూ సో మచ్.